అమ్మా ఏమండి మరే అది నసక్కే విషయం ఏంటి చెప్పు. ఆడికి డబ్బులు కావాలంటండి. ఆ తలుపు వెనక నా చొక్కా జేబులో 100 రూపాయలు ఉంటే తీసుకెళ్ళి చికెన్ తీసుకొచ్చి వండి ఆడి మొహన కొట్టు. కూరకు కాదండి, ఆడొంటికి. ఆడొంటికి ఏమైంది? దుక్కలా ఉన్నాడుగా, ఏ రోగం? ఆడి ఫ్రెండ్ బండ గణేష్ ఉన్నాడు కదా, సన్నగా అవడానికి హైదరాబాద్ వెళ్ళి ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడంట. మనోడు కూడా చేయించుకుంటాడంటండి. ఆహా, ఆడికంటే ముందరస్తున్న చచ్చింది, చేయించుకుంటాడు. ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 2 లక్షల పైగా ఖర్చు అవుద్ది. ఆపరేషన్ లేదేం లేదు, నోరు మూసుకొని షాప్కి వచ్చి పని చేయమని చెప్పు. అంతేగాని డబ్బులు ఏమని అంటారు అంతేనా? రేయ్, ఒళ్ళు తగ్గాలంటే ఆపరేషన్ అక్కర్లేదురా. షాప్కి వచ్చి రోజు పని చేయి, ఆ ఒళ్ళు అదే కరుగుద్ది. ఈ ఒళ్ళులా ఉండడం వల్ల నేను పని చేయలేకపోతున్నాను. అది మీరు డబ్బులు ఇచ్చారనుకో వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాను. అప్పుడు మీరు చెప్పినట్టు షాప్లోనే కాదు, వెళ్ళి పొయ్యి మీద కూర్చోమని కూర్చుంటాను. నువ్వు ఉండమ్మా. అయినా సరే ఏ రోజు సరే నా చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టారా? నీకు చదువు అబ్బలేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు. ఒబ్బలేదు కాబట్టి అది నాకు తెలుసు. నువ్వు సైలెన్స్ గుండు. అయినా సరే చదువు డబ్బులు అవ్వలేదు కదా, నాకు ఆపరేషన్ డబ్బులు ఇవ్వండి. ఒరే నువ్వు ఉండమ్మా. నాన్న ఏమనలే, నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? ఒరే ఎదవా, నాన్నేదో అంటావని కాదు, ఇందాక నుంచి కొత్త చీర తొక్కేస్తున్నావు. యాదవని అమ్మ జీవితం కర్మరా బాబు. పుట్టింటికి పురిటికి వచ్చే ఆడపిల్లల కోరికలకైనా హద్దు ఉంటుందేమో కానీ ఈడి కోరికలకి మాత్రం హద్దు ఉండట్లేదు. బా చాలా బాగా చెప్పారు డైలాగు. రాసుకో, పడి ఉంటుంది. నాన్న ఇప్పుడే చెప్తున్నాను, మీరు నాకు డబ్బులు ఇచ్చేంత వరకు నేను భోజనం చేయను, నిరాహరి దేక్ చేస్తానంతే. ఈ అమ్మ నోరు తిరిగి సాగదు. ఏ ముహూర్తంలో పుట్టారో బాబు, నా కర్మగాలు నాకు.